ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే పక్కా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇట్లా ఇంతవరకు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానట్లయితే నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కానీ ఫ్రెండ్స్. ఓకేనా, నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేది ఇక్కడ వచ్చేసి అయితే కైన్మాస్టర్ అండ్ క్యాప్ కట్ అయితే వేరే యాప్స్ అయితే వితౌట్ వాటర్ మార్క్తో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటా. మీరైతే ఇక్కడైతే జాయిన్ కానీ ఇక్కడ మంచి మంచి స్టేటస్ వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందుకోసం అయితే మీరైతే వీరుంటే ఇక్కడ పక్కా అయితే జాయిన్ కానీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నేను యూజ్ చేసే పిక్సార్ట్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే కింద డిస్క్రిప్షన్లో అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేస్తాను మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూసిన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్న ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేసుకోండి. ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకున్న తర్వాత మీరైతే ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఈ టూల్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ క్రోప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, క్రోప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3:4 అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్స్ మూవ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా రైట్స్ మూవ్ అనేది ఇవ్వండి. రైట్స్ మూవ్ చేసిన తర్వాత సైడ్కు చాలా టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి అయితే మీరు అయితే ఇక్కడ అనిపిస్తున్న డ్రా మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రా మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రా మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ డ్రా మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ అనే ఒక టూల్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరైతే కలర్స్ మీద క్లిక్ చేసుకోండి. కలర్స్ మీద క్లిక్ చేసుకొని ఇది ఉంది కదా, దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఈ ఎల్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఎల్లో ప్లేస్లో అయితే పెట్టుకున్న తర్వాత రైట్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత ఒకసారి ఇలా ఇట్లా మార్క్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇదైతే లేయర్స్ అయితే ఓపెన్ అవుతుంది. లేయర్స్ ఓపెన్ అయిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే టూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా మీ 2 ఫింగర్స్ బట్టి దీని సైజ్ అనేది అయితే ఇలా ఇంక్రీజ్ అనేది అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను చేస్తున్నా కదా, నేను చేస్తున్న విధంగా మీరైతే ఇట్లా మీ 2 ఫింగర్స్ బట్టి దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకునే ముందు అయితే ఇదైతే మొత్తం కిందిరా కచ్చరి అయితే చూడకండి. కలర్ ఇలా ఈ విధంగా అయితే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, కలరు ఈ విధంగా వచ్చేలా చూసి కొంచెం దీని ఆపోజిట్ వచ్చేసి కొంచెం తక్కువ చేస్తుండే అంతే నేను, అంటే ఒక 90 పెట్టిన ఆపోజిట్ పెట్టిన తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ వచ్చేసిన తర్వాత అదైతే మీ హోమ్ పేజ్లోకి అయితే యాడ్ అవుతుంది. మీ హోమ్ పేజ్లోకి యాడ్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ యాడెడ్ ఫోటో అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు యాడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫ్రెండ్స్ మీ ఇమేజ్ని ఒక దాన్ని అయితే పిఎన్జీ అయితే కట్ చేసుకోండి. అది వచ్చేసి ఓన్లీ ఆటోడెస్క్లో మాత్రమే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోడెస్క్లో కట్ చేసుకుంటే మాత్రమే హెచ్డీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఏదైతే మీ ఇమేజ్ను ఆటోడెస్క్లో అయితే పిఎన్జీ అయితే కట్ చేసుకున్నారో ఫస్ట్ ఒక హాఫ్ సైజ్ పిఎన్జీ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్ సైజ్ ఎంచుకోండి. పెట్టుకొని దీని సైజ్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ పైన ఈ విధంగా ఇక్కడైతే ఇట్లా కొంచెం క్రాస్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఎరేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. దీని ఆపోజిట్ కూడా 70 పెట్టండి. సైజ్ వచ్చేసి కూడా 70 పెట్టిన తర్వాత మీరైతే ఈ కింద మొత్తం అయితే ఈ విధంగా మీకైతే ఈ లైన్ అయితే కనిపించకుండా ఈ విధంగా మీరు ఎరేజ్ అయితే చేసుకోండి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే మీరైతే ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా పెట్టుకుని రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సైడ్కి చాలా టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో అడ్జస్ట్ అని ఒక టూల్ అయితే కనిపిస్తాం మీకు, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత సాచురేషన్ అని కనిపిస్తుంది, సాచురేషన్ మీద క్లిక్ చేయండి. సాచురేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని సాచురేషన్ వచ్చేసి ఎంత పెడతారంటే దీని సాచురేషన్ వచ్చేసి అయితే మీరైతే మొత్తానికి తక్కువ చేయాలి. దానికి దీన్ని ఒక 50-60 అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ సింబల్ అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసి మళ్ళీ రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా సైడ్కి చాలా టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి ఇలా పెట్టుకున్న తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ చూసిన యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మీ యొక్క ఫుల్ సైజ్ మీద అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సింపుల్గా యాడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ ఇవ్వండి. రైట్ సింబల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ డ్రా అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కిందికి రాండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ కిందికి రండి. జూమ్ చేసుకొని ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేసుకోండి. బ్రష్ మీద క్లిక్ చేసుకొని బ్రష్లో ఈ బ్రష్ ఎంచుకోండి. సైజ్ వచ్చేసి 100 పెట్టండి. ఆపోజిట్ వచ్చేసి 40 పెట్టండి. సెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి కలర్ బ్లాక్ ఉంచుకోండి. రైట్ సింబల్ ఇవ్వండి. రైట్ సింబల్ చేసిన తర్వాత ఒక్కసారి కింద ఈ విధంగా ఇక్కడైతే ఇలానైతే వేయండి. జస్ట్ అలా వేయండి అంతే. అలా వేసిన తర్వాత ఆటోమేటిక్గా అదైతే
బరాబర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వట్లేదు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ మహేష్ గుంటి. జై హింద్.